అడవులు మానవ మనుగడకు జీవనాధారం. పచ్చని చెట్లు ప్రగతికి సోపానం. ఎక్కడైతే పచ్చదనం, అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. కరువు కాటకాలు లేకుండా సమృద్ధిగా వర్షాలతో కలకల్లాడుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. దీనిలో భాగంగానే ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమానికి 2015లో శ్రీకారం చుట్టారు. అదే తెలంగాణకు హరితహారం. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన ఈ కార్యక్రమం రాష్ట్రానికి దక్కిన గొప్ప వరం. ఇది జగమెరిగిన సత్యం. మొదలైన నాటి నుంచే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ప్రశంసలు అందుకుంటున్న తెలంగాణకు హరితహారం మరో ఘనత సాధించింది. అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ పేరు మారుమోగిపోయేలా చేసింది. అంతేకాకుండా మన దేశంలో పచ్చదనం పెంపునకు ఎంతగానో దోహదపడుతుంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అశ్విని చౌబే పార్లమెంటులో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్లో గత 3 ఏళ్లలో నాటిన ప్రతి 5 మొక్కల్లో 1 తెలంగాణలో నాటిందేనని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా తెలంగాణలో గ్రీన్ కవర్ 18 నుంచి 31.6% పెరిగిందని ప్రశంసించారు. 2015లో గ్రీన్ కవర్ 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు చేరిందని వివరించారు. ఇది మన దేశంలోనే 2వ అత్యధికం అని కొనియాడారు. గణాంకాల ప్రకారం 2015 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 268.13 కోట్ల మొక్కలు నాటారు. గడిచిన 3 ఏళ్లలో రికార్డు స్థాయిలో 85.62 కోట్ల మొక్కలు పెట్టారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా నాటిన మొక్కల్లో 21% తెలంగాణలోనే ఉండడం విశేషం. వానలు వాపస్ రావాలే, కోతులు అడవులకు వాపస్ పోవాలే. ఇది సీఎం కేసీఆర్ చెప్పే మాట. దీనికి హరితహారం ఎంతో ఉపయోగపడుతోంది. ఈ కార్యక్రమం అమలును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు మొక్కల పెంపకానికి 9,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఊరూరా వాడవాడలా మొక్కలు నాటడంతో పాటు బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో ట్రీ పార్కులు ఏర్పాటు చేసింది. రాజధాని నగరం హైదరాబాద్లో కూడా విరివిరిగా మొక్కల పెంపకాన్ని చేపట్టింది. దీని కారణంగా భాగ్యనగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. రాష్ట్రంలో మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు సర్కార్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వీటన్నిటి వల్ల తెలంగాణ పచ్చదనంలో కలకలలాడుతోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.